ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలు అప్పుడే అయిపోయాయని డల్లుగా ఉన్నారా? ఈ నెలలో ఇంకో పండుగ కూడా ఉంది. మాకు తెలియని ఫెస్టివల్ ఏముంది అనుకుంటున్నారా? సరే, ఫెస్టివల్ డేట్ కూడా చెప్తాను. ఈ నెల 26. ఆ డేట్లో ఏం లేదుగా అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే అవును అని మీరే అంటారు. ఏప్రిల్ 26న టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి ల్యాండ్ అవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ పార్ట్నర్ అయిన నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించింది. పైగా అదిరిపోయే క్యాప్షన్ ఒకదాన్ని పోస్ట్ చేసింది. హిస్టరీ రిపీట్ కావడం కామన్. అదే టిల్లు వస్తే హిస్టరీతో పాటు మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటుంది టిల్లన్నతోటి అని పోస్ట్ చేసింది. ఇప్పుడు అది అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఎప్పటి నుంచో ఓటీటీ ప్రేమికులు టిల్లు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త వాళ్లలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. మార్చి 29న థియేటర్స్లోకి అడుగుపెట్టిన టిల్లు స్క్వేర్ విడుదలైన అన్ని చోట్ల మంచి విజయాన్ని నమోదు చేసింది. సిద్ధు జొన్నలగడ్డ టిల్లుగా మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులని ఉర్రూతలూగించాడు. హీరోయిన్గా చేసిన అనుపమ పరమేశ్వరన్, సిద్ధుల మధ్య కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ అయింది. 2022లో వచ్చిన డీజే టిల్లుకి సీక్వెల్గా టిల్లు స్క్వేర్ తెరకెక్కింది. అలాగే మొదటి భాగంలో టిల్లుని ముప్పు తిప్పలు పెట్టిన నేహా శెట్టి కూడా టిల్లు స్క్వేర్లో కాసేపు మెరిసింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్యలు నిర్మించారు. మల్లిక్ రామ్ దర్శకుడు. 125 కోట్ల కలెక్షన్స్ కి పైగా టిల్లు సాధించింది.